కోసం కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. ఇంకోటి సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత తొలి సభ ఇక్కడ జరగబోతుంది. దీనికి అత్యంత ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. ఎలా చూస్తారు? ఈరోజు మోడీ గారి రాకతో ఇక్కడ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అక్కడ మోడీ, వీళ్ళ ముగ్గురు కలిస్తే ఆంధ్ర రాష్ట్ర స్వర్ణ యుగం మొదలవుతుంది. ఈ మీటింగ్ తో కూడా ఈరోజు చరిత్రాత్మక మార్పులు జరగబోతున్నాయి ఆంధ్ర రాష్ట్రంలోని కూడా మనవి చేస్తున్నా. వచ్చే పదేళ్లు ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని, కిందకు పోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని, కుంగదక్కిన ఆంధ్ర రాష్ట్రాన్ని, నాశనం చేసిన ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా పైకి తీసుకురావాలో నిర్దేశం ఈ రోజు మా ముగ్గురు నాయకులు ఇవ్వబోతున్నారని మనం చేస్తాం. ఇంకోటి ప్రధానంగా మోదీ గారి స్పీచ్ కోసమే అంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు దిశానిర్దేశం కూడా రాష్ట్ర ప్రజలు చేశారు. ఎందుకంటే కేంద్రం నుంచి మనకు కొన్ని రావాల్సినవి ఉన్నాయి. వాటి మీద మోడీ గారు ఏ విధంగా స్పందిస్తారని కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు. మోడీ గారి ప్రసంగం కోసం ప్రజలే కాదు, నేను గుజరాత్ ఎట్ట చూస్తున్నాను, నేను గుజరాత్ ఎట్ట డెవలప్ చేశాను, అదే విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా నేను చూసుకుంటాను అని చెప్పబోతున్నారు. ఆంధ్ర రాష్ట్రానికి గుజరాత్ కన్నా బ్రహ్మాండంగా చేసేదానికి నేను తోడ్పడతాను, మీరు ముందుండండి, నేను నడిపిస్తాను మిమ్మల్ని అని ఈరోజు మోడీ గారు చెప్పబోతున్నారు. ఆయన